శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారి భక్తులలో ఒకరైనటువంటి శ్రీ ఎస్ రాజగోపాలన్ గారు వారి జీవితంలో పరమాచార్య స్వామివారితో జరిగినటువంటి మధుర జ్ఞాపకాలను ఈ విధంగా వివరించారు. నాకు 1950ల నుండి కంచి మఠంతో మంచి సంబంధాలున్నాయి. సెలవుల్లో నేనెప్పుడు దక్షిణానికి వచ్చినా పరమాచార్య స్వామివారి కోసం చిన్న చిన్న పట్టణాలు పల్లెలు వెతుకుతూ మహాస్వామివారి మకాం చేరుకునేవాణ్ణి. 1955 ఎండాకాలం మొదట్లో తంజావూరు జిల్లాలోని భువనగిరి, తిట్టచేరి జిల్లాల పల్లె పొలాలు దాటుకుని పరమాచార్య స్వామివారిని చేరుకున్నాను. మధ్యాహ్న పూజకు హాజరయ్యి స్వామివారి చేత తీర్థం తీసుకున్నాను. అప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. అదేమిటంటే, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పూజ ముగిసింది. పరమాచార్య స్వామివారి దర్శనం ప్రసాదం కోరి చుట్టుపక్కల వాడలోని హరిజనులు పెద్ద ఎత్తున గేటు వద్దకు వచ్చి నిలబడ్డారు. అప్పుడే మహాస్వామివారు భిక్ష ముగించి విశ్రాంతికి వెళ్ళారు. శ్రీమఠం అధికారులు గేటు వద్ద అలజడి విని బయటకు వచ్చి స్వామివారి దర్శనం కోసం వచ్చిన గుంపును చూశారు. కానీ పూజ ముగిసి స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో వారిని తిరిగి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పారు. మహాస్వామివారు బయట జరుగుతున్న కోలాహలాన్ని విని మేనేజర్ను పంపి విషయమేమిటో కనుక్కోమని చెప్పారు. చాలామంది హరిజనులు స్వామివారి దర్శనం కోసం వచ్చారని తెలుపగా స్వామివారు తమ గది నుండి బయటకు వచ్చి తీర్థం కూడా బయటకు తెమ్మని ఆదేశించారు. స్వామివారు బయటకు వచ్చి అందరినీ ఆశీర్వదిస్తూ వారే స్వయంగా అందరిపై తీర్థజలాన్ని చల్లారు. ఆ భక్తులందరూ ఎంతో సంతోషానికి లోనయ్యారు. అందరూ మహాస్వామివారికి సాష్టాంగం చేసి శ్రీవారిని స్తుతించారు. మరొక సంఘటన, 1965 వేసవిలో సెలవుపై మద్రాసులో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం పరమాచార్య స్వామివారి దర్శనం కోసమని కంచి వెళ్ళి మహాస్వామివారి దర్శనం చేసుకున్నాను. నేను తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉండగా మహాస్వామివారు నన్ను లోపలికి రమ్మని కబురు పంపారు. సర్వతీర్థం వద్దనున్న దేవాలయానికి ప్రదక్షిణలు చేసి అలసిన స్వామివారు నార చార్పాయి పైన సేద తీరుతున్నారు. దగ్గరకు రమ్మని సైగ చేసి పాదాల వద్ద కూర్చోమన్నారు. దాదాపు సంభాషణ మొత్తం సైగలతోనే జరిగింది. నా స్వంత ఊరు గురించి అడిగారు. నేను సీర్కాలి అని చెప్పగానే చిదంబరం వెళ్ళావా అని అడిగారు. నటరాజస్వామివారి పాదాలను వజ్రాలతో అలంకరింప సంకల్పించాలని, అందుకు భక్తుల నుండి వజ్రాల విరాళంగా తీసుకునే కార్యాన్ని స్వామివారు నాకు అప్పగించారు. డబ్బు చెక్కు రూపంలో కాకుండా కేవలం వజ్రాలు మాత్రమే విరాళంగా కావాలని స్వామివారు అడిగారు. నాకు ఈ మహత్కార్యాన్ని గూర్చి వినగానే సంతోషము భయము రెండూ కలిగాయి. తర్వాత నేను వీడ్కోలు తీసుకొని మద్రాసుకు వచ్చేశాను. నా వంతుగా నాది, నా భార్యది, నా కొడుకుది వజ్రపు ఉంగరాలు విరాళంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. సెలవు తర్వాత పూణేకు వచ్చి చాలామంది భక్తుల వద్ద విరాళం గురించి చర్చించినా ఎవరూ ఆసక్తి చూపలేదు. నేను ఇదే విషయాన్ని శ్రీమఠానికి తెలిపాను. నా వ్యక్తిగత విరాళాన్ని కూడా సమర్పించాను. దాన్ని అంగీకరించారు. వాటిని శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారికి సమర్పించడానికి మా అమ్మను, భార్యని, కొడుకును పంపాను. ఇదంతా 1969లో జరిగింది. 1981 మేలో నేను మహాస్వామివారితో సతారాలో ఉన్నప్పుడు ఇదంతా మహాస్వామివారు నాకు గుర్తు చేశారు. 1981 వేసవికాలం నాకు చిరస్మరణీయం. ఆచార్యులు ఇరువురు సతారాలో మకం చేస్తున్నారు. అప్పటికి నేను ఉద్యోగ విరమణ చేసి ఉండడంతో నాకు ఎంతో సమయం ఉండేది. వెంటనే స్వామివారి దర్శనం కోసం సతారా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ యాత్ర మొదటి నుండే అనుకోని ఇబ్బందులతో మలుపులతో జరిగింది. చెన్నై సెంట్రల్ స్టేషన్లో టికెట్లు తీసుకొని సిటీ బస్సులో ఇంటికి ప్రయాణమయ్యాను. అడయార్లో దిగగానే టికెట్లు ఉన్న పర్సు పోయిందని తెలిసింది. ఇది నాకు అపశకునంగా తోచింది. కానీ అక్కడికి వెళ్ళి తీరాలన్న సంకల్పం ఈ విఘ్నాన్ని ఖాతరు చేయలేదు. ఆ తరువాత రోజే ప్రయాణానికి మళ్ళీ టికెట్లు తీసుకున్నాను. ముందు ముందు ఇలాంటివి ఇంకా ఉన్నాయని అప్పుడు నాకు తెలియదు. మేము పూణే చేరుకున్నది మధ్యరాత్రిలో. అది సరైన సమయం కాకపోవడంతో అక్కడే ఉన్న వెయిటింగ్ హాల్లో ఉండి ఉదయాన్నే స్నేహితుని ఇంటికి వెళదామని నేను అనుకున్నాను. ఆ హాల్లో తెచ్చుకున్న సామాన్ దగ్గరగా ఉంచుకొని కాళ్ళు చాపి పడుకున్నాను. ప్రయాణ బడలిక వల్ల బాగా నిద్ర పట్టేసింది. ఉదయం లేవగానే నా చెప్పులు కళ్ళజోడు పోయాయని తెలిసింది. ఈ విషయానికి కొద్దిగా బాధపడినా సతారాలో మహాస్వామివారి దర్శనం ముఖ్యం కనుక
ఊరకుండిపోయాను. కొద్దిసేపు నా స్నేహితుని ఇంటిలో గడిపి మధ్యాహ్నం సతారా వెళ్లే బస్సు ఎక్కి అక్కడకు చేరుకునేటప్పటికీ రాత్రి అయ్యింది. రాత్రి పూజకు హాజరయ్యి అక్కడే ఒక మూలలో తలవాల్చాము. మరుసటి రోజు ఉదయమే లేచి స్నాన సంధ్యాదులు ముగించి చిన్నస్వామివారిని శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నాము. కంచి శ్రీమఠంలో సేవ చేయడానికి నేనిప్పుడు సిద్ధమేనా అని అడిగారు స్వామివారు. తరువాత పరమాచార్య స్వామివారి వద్దకు వెళ్ళాము. అప్పుడు స్వామివారు నిన్నటి రోజు నుండి కాస్త మౌనంలో ఉన్నారని తెలిసింది. నా కుటుంబ విషయాలు, 1969లో చిదంబర నటరాజస్వామివారికి వజ్రాలు విరాళం ఇచ్చిన విషయాలు స్వామివారికి గుర్తుంటాయా అని నాలో నేను అనుకున్నాను. కానీ స్వామివారు ఆ విరాళాన్ని నేను పూణేలో ఉండడం వల్ల మా అమ్మ, భార్య, కుమారుని ద్వారా పంపానన్న విషయం కూడా గుర్తుంచుకున్నారు. తరువాత నేను కంచి శ్రీమఠంలో సేవ చేయడానికి అనుమతించవలసిందని ప్రార్థిస్తే సంతోషంతో దీవించారు. తరువాత దాదాపు అరగంట సేపు స్వామివారితో మాట్లాడి సెలవు తీసుకుని చిన్నస్వామివారు చేస్తున్న మధ్యాహ్న పూజకు వెళ్ళాను. ఆ వేదికపైన పరమాచార్య స్వామివారు కూడా ఆసీనులై దివ్య తేజస్సుతో దక్షిణామూర్తి వలె వెలిగిపోతున్నారు. చాలామంది భక్తులు పాదపూజ చేయడం గమనించి అందులో నేను లేకపోవడం తలచుకుని కించిత్ బాధపడ్డాను. వెంటనే మహాస్వామివారు సేవకుడొకరిని నా వద్దకు పంపి పాదపూజ చేయడానికి ఇష్టపడుతున్నారా అని అడగమన్నారు. పాదపూజ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెప్పాను. ఈ విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పగా వారు మరలా నా వద్దకు పంపారు. మహాస్వామివారు నన్ను పాదపూజ చేయాల్సిందిగా డబ్బు ప్రసక్తి లేదని నాకు బదులిచ్చారు. ఎంతో సంతోషంతో స్వామివారి కరుణ ప్రసరిస్తూ ఉండగా మేము పాదపూజ చేసుకున్నాము. అప్పుడు నేను కొద్ది రుసుము మాత్రమే చెల్లించి మిగిలిన డబ్బు తర్వాత పంపుతానని తెలిపాను. చివరగా నేను సెలవు తీసుకొని మద్రాసు చేరుకోగానే శ్రీమఠంలో సేవ చేయడానికి ఆదేశాలు నాకు అందాయి. పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కృపాకటాక్ష వీక్షణాల వల్ల ఆనాటి నుండి ఈరోజు దాకా కంచి శ్రీమఠంలో కైంకర్యం చేస్తున్నాను అంటూ ఎస్ రాజగోపాలన్ గారు తెలిపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం, పరమాచార్య స్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.